సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం అంతా కూడా, ఈ వచనం అంతా కూడా మనం కలిసి చదువుకుంటాం. నీ తండ్రి వారును నీ పితరుని ఇంటి వారును నా తండ్రిని యాజకత్వం జరిగించుదని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఎదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారము పొందుదురు. చివరిలో మనం గమనించినప్పుడు నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. ఈ రీతిగా చదవబడినటువంటి వాక్య భాగము ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించడం కొరకు మనలను సిద్ధపరచును గాక. చెప్పండి ఆమేన్. ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం. అంటే దేవుణ్ణి గణపరచుట, దేవుణ్ణి హెచ్చించుట, పూజించుట అనేటువంటిది మన యొక్క క్రైస్తవ జీవితంలో ఉండవలసినటువంటి మొదటి లక్షణం. అంటే క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనకి ఎవరమైనా కూడా దేవుని గణపరచుట అనేటువంటిది మనం నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంటారు. పైకి ఎదగలేనటువంటి వారుగా మనం మిగిలిపోతాం అన్నమాట. మరి యెషయా భక్తుడు చెప్తా ఉన్నాడు, దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారిని ఎందుకొరకు ఆయన సృజించినాడు అనేటువంటిది ఆలోచించినట్లయితే చూడొచ్చేసి యెషయా గ్రంథము, దేవుడు మానవుణ్ణి చేసినాడు. దేవుడు మానవుణ్ణి ఏ ఉద్దేశం కొరకు, ఏ తలంపుతో దేవుడు చేసినాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో అంటూ ఉన్నాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, ఏమండి, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేయుదుని, వారిని పుట్టించిన వాడను నేనే అంటూ ఉన్నాను. ఏమండి తీసుకురా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో అంటూ ఉన్నాడు, నా మహిమ నిమిత్తము. ఎవరి మహిమ? దేవుని యొక్క మహిమ నిమిత్తం ఆయన మనలను సృజించినాడు, కలగజేసినాడు. ఆయన్ని ఆరాధించాలని, ఆయన పూజించాలని, ఆయనను మహిమపరచాలని ప్రభువు మనలను చేస్తే మానవుడు ఏమైపోయినాడు? తన్ను తాను గణపరుచుకునేవాడికి కనపడతా ఉన్నాడు. దేవుణ్ణి తక్కువ చేసి తన్ను తాను గణపరుచుకునేటువంటి వారిని మనం చూడవచ్చు లోకంలో. అయితే అది దేవునికి అంగీకారం కానటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ప్రభు సమూయేలుకు ప్రత్యక్షమై వాస్తవంగా ఏలీతో పాటు ఏలీ తనతో పాటు ఉన్నటువంటి తన యొక్క బిడ్డలు వారందరూ కూడా దేవుని యొక్క సేవ, దేవుని యొక్క యాజకత్వం చేయాలనేటువంటి ఒక ప్రవర్తనమైన
సంకల్పాన్ని యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఉద్దేశించినాడు. దేవుణ్ణి ఆరాధించాలని, దేవుని పూజించాలని, దేవుని కొరకు బ్రతకాలని దేవుడు ఉద్దేశించినాడు. ఎవరి విషయంలో? మరి ఏలితో పాటు ఉన్నటువంటి అనేక బిడ్డలు. అయితే వాళ్ళు ఏం చేశారండి? దేవుణ్ణి స్తుతించడం అనేటువంటిది వారికి ఇష్టం అవ్వలేదు. అర్థమైందండి? దేవుణ్ణి స్తుతించడము వారికి నచ్చలేదు. ఏమి నచ్చింది? పాపం అంటే పాపం నచ్చింది. ఏలి కుమారునికి ఏమి నచ్చిందంటే దేవుణ్ణి ఆరాధించడం కానీ, దేవుని కొరకు బ్రతికేటువంటి విషయం కానీ వారికి నచ్చలేదు. ఏమి నచ్చిందంటే పాపము నచ్చిందనమాట. పాపం నచ్చింది కాబట్టి పాపాన్ని చేస్తూ వచ్చారు. అటువంటి సందర్భము మరి తన కుమారులు పాపం చేస్తా ఉన్నారనే విషయం తెలిసినా కూడా వారు తను ఏం చేశాడంటే గద్దించవలసినటువంటి రీతిగా గద్దించలేకపోయినాడు. అంటే సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము ఇక్కడ వాక్యంలో మనం చూస్తా ఉన్నాము. 13వ వచనం, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని దాని ఎరిగి వారిని అడ్డగించలేదు. అడ్డగించుంటే గనక ఆ ప్రభావం అక్కడ శిలువ ప్రార్థన మందిరంలో ఉండేది. వారిని అడ్డగించలేదు. అంటే దేవుని కంటే తన బిడ్డల్ని ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చినాడు. ఎవరో? ఏలి. దేవుణ్ణి ప్రేమించవలసిన రీతిగా ప్రేమించడం మానేసినాడు ఏలి. తన కుమారులు పాపం చేస్తూ వచ్చారు. పాపం చేసిన కారణం అంటే వారిని గద్దించాలి, వారిని శిక్షించాలి. అయితే ఏం చేసినాడు అన్నమాట? వాక్యం మనం చదువుకున్న వాక్యం భాగం మనం గమనించవచ్చు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో వారు రాయబడింది, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం చేదురని యెహోవా చేయించి ఉన్నాను. అది ఎట్లా ఉందన్నమాట? ఇప్పుడు అది నా మనసునకు ఆయాసం ఉందన్నమాట. దేవునికి బాధను తీసుకుని వచ్చారు, దేవునికి కోపాన్ని తీసుకుని వచ్చారు ఏలి కుమారులు. అదే సమయంలో ఏలి విషయంలో కూడా ఏలి కూడా దేవుణ్ణి బాధపడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు ఈనాడు నిన్ను నన్ను కూడా ఆయన రక్షించుకుంటూ వచ్చినాడంటే ఆయన మహిమ కొరకు మనం నిలబడాలి, ఆయన సేవ కొరకు మనం నిలబడాలి, దేవుని యొక్క వాక్యం కొరకు మనం నిలబడాలి. లేకపోతే దేవుడు బాధపడతాడనమాట. కాబట్టి వీళ్ళు ఏలి యొక్క కుమారులు పాపాన్ని ప్రేమిస్తూ వచ్చారు. పాపాన్ని వారు జీవిస్తూ వచ్చారు. ఆ విషయాలన్నీ కూడా మరి ఏలికి తెలియపరచబడుతూ వచ్చాయి. అటువంటి సందర్భంలో దేవుడు వాస్తవంగా వారి యొక్క యాజకత్వం కంటిన్యూ చేయాలనుకుంటూ వచ్చినాడు. వారి యొక్క సేవ, వారి యొక్క విధానము కంటిన్యూ చేయాలని ప్రభువు ఉద్దేశించినాడు. అయితే వారు ఏమైపోయినారో ఫెయిల్ అయిపోయారు, తప్పిపోయారు. అలాగనే ఈనాడు దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి నేను కానీ మీరు కానీ దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం అతిక్రమించినట్లయితే ఏంటంటే దేవుడు బాధపడతాడన్నమాట. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించకుండా, దేవుని యొక్క సంఘాన్ని ప్రేమించకుండా, దేవుని యొక్క సేవను ప్రేమించకుండా మన యొక్క పనుల మీద అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మన యొక్క క్రైస్తవ జీవితంలో ప్రభు కనిపెట్టేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు అది దేవునికి ఎట్లా ఉందన్నమాట? అది నా మనసులకు కేవలం ప్రతికూలమై దేవుని ప్రతికూలంగా అయిపోయారన్నమాట.
దేవుణ్ణి ఆరాధించవలసినటువంటిది ఆత్మతో సత్యముతో ఆరాధించకుండా ఉంటే అది దేవునికి ప్రతికూలంగా మనము జీవించేవారు అవుతాం. దేవునికి అనుకూలంగా జీవించేవారు కాదు, దేవునికి ప్రతికూలంగా జీవించేటువంటి వారుగా అయిపోతాం. అయిపోతే ఏమవుతుంది అన్నమాట, మనం నష్టపోతాం. అయితే నష్టపోవడం అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు దయచేసి దినవృత్తాంతాలు 2వ గ్రంథము దేవుని యొక్క మనసు ఎట్లాంటిదన్నమాట. దేవుడు ఒకవేళ కోపడినా బాధపడినా దేవుడు తిరిగి తన యొక్క బిడ్డలను క్షమించేవాడిగా కనపడతా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో కనుక మనం గమనించినప్పుడు మరి దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినప్పుడు దయచేసి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించు, అది కావాలన్నమాట. క్రైస్తవ జీవితానికి ఈనాడు నీకు నాకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటన్నమాట, ఏంటి, తమ్మును తాము మనం తగ్గించుకోవాలి. ప్రభు కూడా చెప్పినాడు. ఏం చెప్పినాడు, తను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు చెప్పండి, హెచ్చించబడతాడు. మనం హెచ్చించుకున్నాం అనుకోండి, దేన్ని బట్టి మనం హెచ్చించబడతామంటే మన యొక్క అందాన్ని బట్టి, మనకున్నట్టు డబ్బును బట్టి, మనకున్నట్టు వాదనను బట్టి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే గర్వపడతా ఉంటాం. వాక్యం చెప్తా ఉంది, నాశనమునకు ముందు చెప్పండి ఏమంటుంది చెప్పండి, గర్వము. సాతానులో కూడా ఏమొచ్చింది, గర్వం వచ్చింది. సాతాను తనకున్నటువంటి అక్కడ స్వేచ్ఛ, తనకున్నటువంటి హోదా మర్చిపోయి ఏంటన్నమాట గర్వపడ్డాడు. అందును బట్టి ఏం చేయబడింది, క్రిందకి త్రోసివేయబడ్డాడు. సాధారణ కాదు, ఈనాడు కూడా నేను కానీ మీరు కానీ మనం గర్వపడే సందర్భాల్లో మనము దానికి అవకాశం ఇస్తే కనుక ఏమవుతాం మనము చెప్పండి, దేవుడు మనలను రాజు అయినటువంటి నెబుకద్నెజరు గర్వపడ్డాడు. గర్వపడిన తర్వాత ఏం జరిగింది, ఎప్పుడైతే గర్వపడ్డాడో ఏమండి తన రాజ్యము తొలగించబడుతూ వచ్చింది. ఆనాడే కాదు ఈనాడు కూడా ఏమండి దేవుని యొక్క రూలు అంతా కూడా యథావిధిగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, అక్కడ జరిగింది వాక్యంలో మనం గమనించినప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గి. దేవునికి ఇష్టమైనటువంటి కార్యం ఏంటంటే నేను కానీ మీరే కానీ, దేవునికి ఇష్టమైనటువంటి కార్యం ఏంటి, ఎవరైతే భూమండలంలో ఎవరైతే తమను తాము తగ్గించుకుంటూ ఉంటారో వారి విషయమే దేవుడు సంతోషించేవాడు ఉంటాడు, ఆనందపడేవాడు ఉంటాడు. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ఆరాధనలో మనం ప్రవేశించకపోవడము మనం తగ్గించుకుంటూ ఉన్నామా, లేకపోతే మనము హెచ్చించుకుంటూ ఉన్నామా అనేటువంటిది పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంటా ఉంది. దేవునికి ఇష్టమైనటువంటి మనసు ఏంటంటే మనం తగ్గించుకొని, ఆ తర్వాత అక్కడ రాయబడింది చక్కటి మాట, ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల. ఇక్కడ ఏలీ కుమారులు ఏం చేసినారు, చెడు మార్గమును నిర్లక్ష్యం పెట్టేశారు. పర్వాలేదు వాళ్ళు అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అందు గురించి తన కోడలు మాట్లాడుతూ వచ్చింది, దేవుని యొక్క ప్రభావము ఏమండి వెళ్ళిపోయిందని చెబుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ వాక్యం మనం చూస్తా ఉన్నాము, ఇక్కడ ప్రభువు పాపిని ప్రేమించేవాడుగా ఉన్నాడు కానీ పాపాన్ని ద్వేషించేవాడుగా ఉంటూ ఉన్నాడు. పాపాన్ని ద్వేషించేవాడుగా ఉంటూ పాపిని
ప్రేమిస్తూ ఉన్నాడు అన్నమాట. కారణం ఏంటన్నమాట, ఎవరైతే తమ్ముడు తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను తమ వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఏమండి, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు ఎక్కడి నుండి ఆయన అంటా ఉన్నాడు, ప్రార్థన ఆకాశంలో నుండి, ఈ భూమండలంలో ఉండి, ఈ భూమి మీద ఉండి, దేవుని యొక్క మందిరంలో ఉండి మనం తగ్గించుకుని ఆరాధించినప్పుడు, పూజించినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు, ప్రభువా నేను దేవా నేను పాపిని అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి ఆయన మనకి ఉత్తరాన్ని ఇచ్చే అద్భుతమైనటువంటి, ఎన్ని వేల కిలోమీటర్ల ముందు ఆలోచించండి ఆకాశం. ఆ పైన పరలోక పట్టణంలో అక్కడ ప్రభు ఉండేటువంటి స్థలం అది. అక్కడ ఉండి దేవుడు ఏం చేస్తాడన్నమాట, వాక్యం మనం చూస్తా ఉన్నాము. నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచు. దేవుని యొక్క వాక్యం మనం చూస్తా ఉన్నాము. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను ఆయన వినాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడండి. ఈ రోజుని ఆదివారము ప్రభుదినము పరిశుద్ధమైనటువంటి దినము. మనం చేసేటువంటి ఆరాధనలు, మనం చేసేటువంటి ప్రార్థనలు, ఏమండి, పాటలు, సేవ అన్నీ కూడా ఏం చేస్తా ఉన్నాడు అనమాట. ఆయన మనం ప్రార్థన చేస్తే, ఆరాధన చేస్తే, ఏమండి, ఆయన వినాలని ఇష్టపడతా ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి, ఎంతగా మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడో ఆలోచించండి. ఆయన ప్రేమించినటువంటి రీతిగా ఈ లోకంలో మరి ఎవరు కూడా మనల్ని ప్రేమించరు. కాబట్టి ఆకాశము, ఇప్పుడు వాక్యం మనం చూస్తూ ఉన్నాము. ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. అయితే వాళ్ళు ఏం చేశారన్నమాట, దేవుణ్ణి అంటే ఎవరో ఏలీ కుమారులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సంఘాన్ని వాళ్ళు ఏం చేశారంటే నిర్లక్ష్యం చేశారు. ఈ విషయం తెలియపరచబడింది తన తండ్రికి, ఏలీకి తెలియపరచబడింది. అక్కడ వారిని శిక్షించవలసినటువంటి రీతిగా ఏలీ ఏం చేశాడు, శిక్షించలేదు. వారిని అంటే బిడ్డలు ఒకవేళ కొన్ని సందర్భంలో పిల్లలు పొరపాటు చేయొచ్చు. అయితే తన తల్లిదండ్రులు ఏం చేయాలన్నమాట, వారిని అడ్డగించాలి. ఏలి చేసినటువంటి పొరపాటు అందులో బట్టి దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి ఆ యొక్క శిలువ ప్రార్థన మందిరములో ఉన్నటువంటి మహిమ ఏమైందండి, వెళ్ళిపోయింది. పోతే క్షేమంగా ఉండగలరా? క్షేమంగా ఉండదు. దేవుడు ఏ స్థలంలో అయితే ఆయన నివాసం చేస్తాడో, అలాగనే ఏ వ్యక్తి జీవితంలో, ఏ వ్యక్తిలో, ఏ సంఘములో, ఏ స్థలంలో దేవుని యొక్క ఆత్మ ఉంటాడో ఏమవుతుంది చెప్పండి, క్షేమంగా అది ఉంచబడుతుంది అన్నమాట. కాబట్టి మనం పరిశీలన చేసుకోవాలి ఏంటంటే దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల మనకి ఉందా లేదా, వ్యక్తిగతంగా ఎవరికి వారు ఏం చేసుకోవాలంటే పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క ఆత్మ వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తూ ఉన్నానా? మనం పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకోకపోతే దేవుడు
మన విషయమే ఆయన సంతోషించలేడు. ఏమండి, రాజుని చేసినాడు సౌలుని. సౌలు ఏం చేసినాడు? దేవుని యొక్క వాక్యాన్ని మీరినాడు. సమూయేలు వెళ్ళి నీవు ఫిలిష్తీయుల్ని, అక్కడ మరి అమాలేకీయుల్ని నీవు కనికరించకుండా వారిని హతమార్చమంటే ఈయన గారు ఏం చేసినాడు? యోగ్యమైనటువంటి వాటిని ఏం చేసినాడు అన్నమాట? దాచుకున్నాడు. అతడు చేసినటువంటి పొరపాటు కనపడతా ఉంది. సమూయేలు వెళ్ళాడు, అక్కడ అతడు తెచ్చేసి సమూయేలు మొదటి గ్రంథము దేవుని యొక్క వాక్యంలో సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. రాకపోతే మైక్